హలో అందరికీ. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి లైమ్ స్క్రీన్లో థర్డ్ అసైన్మెంట్ అనమాట బాబుకి. సో అందరికీ చాలా సారీ అండి, ఎందుకంటే వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ అవుతుంది అండ్ చాలామంది లైమ్ స్క్రీన్ గురించి కూడా బ్రీఫ్గా చెప్పండి అని నాకు మెసేజెస్ అండ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో డెఫినెట్గా నేను మీకు లైమ్ స్క్రీన్ గురించి చెప్తాను, వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ జెన్యూన్ అని చెప్పేసి. మా బాబు మాత్రం ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాడు లైమ్ స్క్రీన్లో. లైక్ మేము మెంబర్షిప్ తీసుకున్నాం అనమాట సర్టన్ అమౌంట్ కట్టి. సో మాకు వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో పోర్ట్ఫోలియో షూట్ చేశారు అండ్ 5 అసైన్మెంట్స్ ఇచ్చారు. దాని తర్వాత పెయిడ్ కొలాబరేషన్ షూట్ అనేది మాకు ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి అని అన్నారు. ఇప్పటివరకు అయితే పెయిడ్ కొలాబరేషన్ షూట్ అయితే జరగలేదు, బట్ బ్రాండ్ కొలాబరేషన్ మాత్రం జరిగింది, లైక్ క్లాతింగ్ బ్రాండ్ అనేది. సో ఇవాళ థర్డ్ అసైన్మెంట్లో మా బాబుకి ఆపర్చునిటీ వచ్చింది. మా బాబుతో పాటు ఇద్దరు సెలెక్ట్ అయ్యారనమాట. సో క్లాతింగ్ బ్రాండ్ లిల్ బాంట్రీ బ్రాండ్ క్లాతింగ్ అంట. సో మాకు అనేది దాంట్లో ఆపర్చునిటీ వచ్చింది. బట్ పెయిడ్ కొలాబరేషన్ దాని గురించి మేము అడిగినప్పుడు వాళ్ళు ఇంకా 2 అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత మీకు పెయిడ్ కొలాబరేషన్ షూట్ అనేది వస్తుంది మేడం, ఇప్పుడైతే మీకు కొలాబరేషన్ షూట్ మాత్రం బాబు ఎలా కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు అన్నీ చూస్తారు అని చెప్పేసి అన్నారు. జస్ట్ లెర్నింగ్ పర్పస్ లాగా అని చెప్పేసి అని అన్నారు. బట్ చిన్నపిల్లలకి లెర్నింగ్ అంటే లైక్ కెమెరా ఫేసింగ్ లుక్స్ వైజ్గా కూడా చూస్తారంట కొలాబరేషన్ వాళ్ళు, లైక్ పెయిడ్ చేసినప్పుడు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా 2 అసైన్మెంట్స్ కంప్లీట్ అవ్వాలి మేడం, ఇన్ కేస్ బాబు కోఆపరేట్ చేయకపోతే ఇంకొక అసైన్మెంట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. సో అందుకనే నేను కరెక్ట్గా, అంటే చాలామంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, ఫుల్ బ్రీఫ్ ఇవ్వండి, ఫుల్ లెంత్ వీడియో పెట్టండి, కొంచెం చెప్పండి అంటే, బికాజ్ నాకు కొంచెం క్లారిటీ లేదనమాట. అంటిల్ ఐ గెట్ పేడ్, అంటే నాకు పేమెంట్ అనేది వస్తే సో నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను, లైక్ ఇది జెన్యూన్ అండి, మీరు వెళ్ళండి, మీరు ఆపర్చునిటీ మీ పిల్లలకి వస్తుంది అది ఇదని నేను చెప్పగలుగుతాను. బట్ నాకు రాలేదు కాబట్టి, మా బాబుకి రాలేదు కాబట్టి సో నేను ఎవరికి రిఫర్ చేయలేకపోతున్నాను. సో ఇంకా 2 అసైన్మెంట్స్ యాక్చువల్గా అయితే డిసెంబర్ లోపు 5 కంప్లీట్ అయిపోవాలి. మధ్యలో బాబుకి వ్యాక్సిన్ అవ్వడంలో హెల్త్ ఇష్యూ అండ్ బర్త్డే మంత్ ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయిపోయింది. షూట్స్ అనేది మేమే పోస్ట్పోన్ చేసుకున్నాము, హెల్త్ కొంచెం సపోర్ట్ చేయలేదు కాబట్టి. సో అందుకనే నేను వాళ్ళతో మాట్లాడి ఇన్ డీటెయిల్గా మీకు అయితే చెప్పలేకపోయినాను. బట్ దిస్ టైం లైక్ 4th అసైన్మెంట్కి మాకు లాస్ట్ వీక్ కాల్ వచ్చింది. సో నేనైతే వెళ్ళలేదు డ్యూ టు వెదర్ చేంజెస్ వల్ల, బట్ నెక్స్ట్ వీక్ ట్రై చేస్తున్నాను వెళ్ళడానికి. సో 4th అసైన్మెంట్ షూట్ వ్లాగ్ కూడా నేను రిలీజ్ చేస్తాను. దాంట్లో బ్రీఫ్ డీటెయిల్స్ అనేది లైక్ వాళ్ళతో ఒకసారి లాస్ట్ కాల్ లాగా మాట్లాడి. అండ్ మా బాబుకి అయితే డ్రెస్ అయితే ఇంకా వెయ్యలేదు, వాడు కొంచెం అల్లరి చేస్తున్నాడని కొంచెం మమ్మీ అనేది కొంచెం ప్యాంపర్ చేస్తుంది వాడిని. అండ్ చూసారు కదా, లోపలైతే వీడియో అయితే అలౌడ్ లేదండి, జస్ట్ ఏదో అట్లా తీసుకోమంటారు కానీ బట్ కంప్లీట్గా వీడియో అయితే తీయనియరు, ఎందుకంటే అక్కడ కొలాబరేషన్ అండ్ బ్రాండ్ షూస్ జరుగుతాయి కదా, సో రిలీజ్ చేసేస్తామని చెప్పేసి వాళ్ళు అనేది తీయనియరు లోపల, జస్ట్ బయట మాత్రమే తీయనిస్తారు. అండ్ 4th అసైన్మెంట్కి వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా వీడియో తీస్తానండి అండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, జస్ట్ చూస్తూ ఉండండి. అండ్ చెప్పాను కదా, క్లాతింగ్ బ్రాండ్ అనేది వాళ్ళు కాస్ట్యూమ్ అనేది ఇచ్చేసారు, బాబుకి డ్రెస్అప్ చేసేసి మన్ని రెడీ చేసేసారనమాట. ఏంటి అసలు వాడు ఒక్కొక్కడే ఒక్కొక్కలాగా ఉంటారు కదా పిల్లలు. ఆ రోజైతే అస్సలు మేకప్ హెయిర్ అసలు ఏది చేయించుకొని అంటున్నాడు, జస్ట్ అట్లా న్యాచురల్గా ఫొటోస్ అనేది తీసుకున్నారనమాట, వీడియో అండ్ ఫోటో. అది ఇంకా ఫొటోస్ అనేది రాలేదు అండ్ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా రిలీజ్ చేస్తాను. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, డెఫినెట్గా నేను లైమ్ స్క్రీన్ గురించి చెప్తాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్